హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే కొత్త కార్డులు అప్లై చేసుకునే వారికి రైస్ కార్డులు దానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెల 28 నుంచి ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టిందని వస్తున్న వార్తలపై తాజాగా సోషల్ మీడియాలో ఇతర ప్రచార మాధ్యమాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అనే అంశాన్ని ఖండించారు అధికారులు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో, ఎవరు ఎలా చేస్తున్నారో తమకు తెలియడం లేదని తలబాదుకుంటున్నారు. తమకు ఉదయం నుంచి కార్యాలయానికి వందలాది ఫోన్లు వస్తున్నాయని అధికారులు ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారుల నుంచి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పెండింగ్ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో అలాగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. తమకు మంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు ఉన్నతాధికారులు. ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక సమాచారం వస్తే తామే వెల్లడిస్తామని, తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటికి తాము సమాధానం చెప్పలేమని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల గురించి వస్తున్న రూమర్స్ను ప్రజలు అస్సలు నమ్మొద్దని సూచించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఈ నెల 28వ తారీఖున తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ లేదని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వచ్చినా మేము వెంటనే తెలియజేస్తాము. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రూమర్స్ని అసలు నమ్మొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.